అంబటి మురళికి చెందిన గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణానికి సరైన అనుమతులు లేవని ఇటీవల ఆరోపణలు వచ్చాయి. దీంతో గుంటూరు మున్సిపల్ కమిషనర్ అపార్ట్మెంట్ ను తనిఖీ చేశారు. 2015లో 5 అంతస్తులతో నిర్మాణం మొదలుపెట్టారని, పలుమార్లు భవన నిర్మాణం ప్లాన్ మార్చారని కమిషనర్ శ్రీనివాసులు తెలిపారు. దానికి అనుగుణంగా అనుమతులు, ఎన్ఓసీలు తీసుకోలేదన్నారు. అన్ని అంశాలు పరిశీలించి చర్యలు చేపడతామని కమిషనర్ శ్రీనివాసులు చెప్పారు. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ మీద కొన్ని అలిగేషన్స్ వచ్చాయి. సో అది అలిగేషన్స్ రాగానే నేను మా టౌన్ ప్లానింగ్ ఏసీపీ, డీసీపీ వాళ్ళందరినీ కూడా ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకొని ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసి రికార్డెడ్గా ఏమన్నా ఎప్పుడెప్పుడు అనుమతులు ఇచ్చారు ఇవన్నీ కూడా వెరిఫై చేసి ఒక రిపోర్ట్ కన్సల్టేటివ్ రిపోర్ట్ ఏమని చెప్పిన ఆదేశాలు ఇన్ రైటింగ్ ఆదేశాలు ఇచ్చారు. సో ఇవాళ వెళ్ళిన తర్వాత అక్కడ నోటీస్ వేసినటువంటి అంశాలు, తర్వాత రికార్డెడ్గా మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా ఒకసారి వెరిఫై చేసుకొని దాన్ని బట్టి ఫర్దర్గా ఏమైనా డీవియేషన్స్ ఉన్నాయా లేదా లేవా, లేకపోతే అనుమతులు వాళ్ళు కొన్ని ఎన్ఓసీలు సబ్మిట్ చేయాలి బిఫోర్ ఇష్యూ ఆఫ్ ఫైనల్ పర్మిషన్, అలాంటివన్నీ ఉన్నాయా లేవా అది కూడా అన్నీ కూడా క్షుణ్ణంగా వెరిఫై చేసుకొని అప్పుడు మాత్రం మనం ఒక కన్క్లూజన్ రావడం జరుగుతుంది.